ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ యానిమే సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చిగుట ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అదేంటంటే అందరూ హ్యూమన్స్ ఒకే విధంగా ఉంటారా? ఈ రోజులలో అందరూ ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఒకసారి ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, భగవంతుడు ఎప్పుడు ఒకరిని ఎక్కువ ఇంకా తక్కువ అని పుట్టించలేదు. ఇక పుట్టినప్పుడు అందరూ హ్యూమన్స్ ఒకే విధంగా ఉంటారు. ఇక వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ ఏజ్ మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో స్టార్టింగ్ లో బ్యాక్గ్రౌండ్ లోనైతే ఇదే వాయిస్ వస్తుంది. ఇక దీని తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ అయితే చూస్తాం. ఇతని పేరు వచ్చేసి కియోటాకా అయానో కోజీ. ఇక్కడ అయానో కోజీ బస్ లో వెళ్తూ ఉంటాడు. ఇంకా తన ముంగట మనం ఒక అమ్మాయిని చూస్తాం. తన ముందున్న అతన్ని లెమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ప్లేస్ లో ఒక ముస్లామే కూర్చోవాలని అనుకుంటుంది. దీనిపై ఇతను అంటాడు, నాకు తెలుసు ఈ సీట్ సీనియర్ సిటిజన్స్ కూర్చోవడానికి, అలా అని చెప్పి నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోను. ఎందుకంటే నిలబడి ఉండడం వల్ల చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అయినా కానీ నాకు ఇలా ఒకరికి హెల్ప్ చేస్తే ఏం లాభం? దీనిపై ఈ అమ్మాయి అంటుంది, నువ్వు ఈ పని చేసి సొసైటీకి మంచి పేరు తెచ్చి పెడతావు. దీనిపై ఇతను అంటాడు, నాకు వీటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అయినా కానీ నేను ఒక్కనే ఉన్నానా? ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూడు. ఇంకా మిగతా వాళ్ళందరూ అవే సీట్లలో కూర్చొని ఉన్నారు. ఇక ఇది విని ఈ అమ్మాయి మిగతా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఎవరు వాళ్ళ సీట్ ఇవ్వడానికి రెడీగా ఉండరు. కానీ అప్పుడే ఒక అమ్మాయి లేచి నా సీట్ లో కూర్చోమని చెప్తుంది. ఇక్కడ మనోడేమో ఏమీ తెలియనట్టే ఏమీ విన్నట్టే సైలెంట్ గా కూర్చొని ఉండిపోతాడు. ఇంకా ఈ బస్ తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి ఒక స్కూల్ ముందు అయితే ఆగుతుంది. దీన్ని చూసి ఆయన కొంచెం అంటాడు, ఇదేనా నా కొత్త స్కూల్? ఈ స్కూల్ పేరు వచ్చేసి టోక్యో మెట్రోపాలిటన్ అడ్వాన్స్ నర్సింగ్ హై స్కూల్. సో ఈ స్కూల్ ని జపాన్ గవర్నమెంట్ చేసింది అక్కడి పిల్లల కోసం. ఎందుకంటే యాజ్ వి నో నేటి బాలులే రేపటి పౌరులు. కానీ ఇండియాలో మాత్రం దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. సర్లే, ఇంకా ఈ స్కూల్లో చదివిన పిల్లాడికి జాబ్ దొరకడం అంటే పక్కా అన్నట్టేగా. ఇంకా ఈ స్కూల్ యొక్క టీచింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అది ఎంత నెక్స్ట్ లెవెల్ ఉంటుందో ముందు చూద్దాం. ఇప్పుడు అయానో కోజీ ఈ స్కూల్లోకి ఎంటర్ అవుతుంటే తన ముంగట ఒక అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి అంటుంది, బస్ లో నువ్వు నా వైపు ఎందుకు చూస్తున్నావు? దీనిపై అయానో కోజీ అంటాడు, ఐఎమ్ సారీ, నీకు కూడా నాలాగే ఇంట్రెస్ట్ లేదనుకుంటా సీట్ ఇవ్వడంలో. దీనిపై ఈ అమ్మాయి అంటుంది, నేను నీలా ఏమీ కాదు, నాకు సీట్ ఇవ్వాలని అనిపించలేదు, అందుకే నేను ఇవ్వలేదు. ఇక ఇదంతా చెప్పి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత మనం స్కూల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయితే చూస్తాం. ఇతని పేరు వచ్చేసి ఓరికితా మానాబు. ఇతను ఇక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ని గ్రీట్ చేస్తాడు. తను చెప్తూ ఉంటాడు, జూనియర్స్ అందరూ బాగా చదివి స్కూల్ కి ఒక మంచి పేరు తెచ్చి పెట్టండి. ఇంకా ఇక్కడ మనం అయానో కోజీని చూస్తాం. తను అదే అమ్మాయి పక్కపడి నిలబడి ఉంటాడు. తను ఈ అమ్మాయిని చూసి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మేమిద్దరం ఒకే క్లాస్ అనుకుంటా. ఇప్పుడు లేస్తుంది. తను అంటుంది, నా పేరు వచ్చేసి కుషిదా కికియో. ఇంకా నా గోల్ వచ్చేసి క్లాస్ లో ఉన్న వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఇంకా నేను నమ్ముతున్నాను మీ అందరితో నేను ఒక మంచి మెమరీస్ ని క్రియేట్ చేసుకుంటానని. ఇక ఈమెను చూసి ఆయన కొద్ది మనసులో అనుకుంటాడు, ఈమెను చూస్తే పక్కా పాపులర్ అయ్యేలా ఉంది. ఇక ఇలాగే మిగతా స్టూడెంట్స్ అందరూ వాళ్ళని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే ఆయన కొద్ది ఆలోచిస్తూ ఉంటాడు, నా టర్న్ వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలి? నాకు చూస్తేనేమో దీని మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంకా ఏ హాబీస్ లేవు. ఇక తను ఇలాగే ఆలోచిస్తూ ఉంటే తన టర్న్ వచ్చేస్తుంది. ఇక తను స్టార్ట్ చేసే ముందు ఆలోచిస్తూ ఉంటాడు, నేను కాన్ఫిడెంట్ గా అందరికి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. కానీ తను ఆలోచించినట్టు ఏమీ జరగదు. తను ప్రశాంతంగా లేస్తాడు, తన పేరు చెప్పుకుంటాడు. ఇక నేను మీ అందరితో బాగానే ఉంటానని అనుకుంటున్నా. ఇక ఇది చెప్పిన తర్వాత క్లాస్ లో ఉన్న వాళ్ళంతా తన్నే చూస్తూ ఉంటారు. తను అంటాడు, నేను అన్ని విషయాల్లో ఏమంత పర్ఫెక్ట్ కాదు, అయినా కానీ నేను అందరికి తోచినంతగా హెల్ప్ చేస్తా. ఇక ఇదంతా విని మిగతా స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అయానో కోజీ అయిపోయిన తర్వాత మనం ఇంకో కథని చూస్తాం. తను అంటాడు, నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి నేనేం చిన్న పిల్లని కాదు. ఇక ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, నన్ను వదిలేయండి. ఇక దీని తర్వాత వీళ్ళ క్లాస్ టీచర్ అయితే వస్తుంది. ఈమె పేరు వచ్చేసి షాబా షీరా సాయి. తనంటుంది, 3 ఏళ్ల వరకు నేనే మీకు టీచర్ గా ఉంటాను, ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ అనేవి చేంజ్ కావు. అంటే ఇప్పుడు 3 ఏళ్ల దాకా వీళ్ళకి ఒకటే టీచర్. ఇంకా తను స్కూల్ రూల్ బుక్ అయితే పాస్ చేస్తుంది. తనంటుంది, ఈ స్కూల్ కి కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి. దానిలో స్కూలే మీకు పర్సనల్ రూమ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా బయటి లోకం తోటి మీ కాంటాక్ట్స్ లిమిటెడ్ గానే ఉంటాయి. ఇంకా ఈ స్కూల్లో మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్. ఇంకా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కొనడానికి మీకు పాయింట్స్ కావాలి. ఆ పాయింట్స్ ని కూడా స్కూలే ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాయింట్స్ బదులు మీకు కావాల్సిన వస్తువుని మీరు కొనుక్కోవచ్చు. ఇంకా ప్రతి నెలలో ఫస్ట్ రోజు మీ ఫోన్లలో ఈ పాయింట్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. దీనిలో ఒక పాయింట్ ఒక yen తోటి సమానం. అంటే ప్రతి నెల మీకు 1,00,000 పాయింట్స్ క్రెడిట్ అవుతాయి. ఇక దీన్ని మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మాక్సిమం 50,000 ఉంటుంది. అంటే వీళ్ళకి ప్రతి నెల 50,000 వస్తుంది. ఇంకా టీచర్ చెప్పిన ఈ మాటలన్నీ విని స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫోన్ ని చెక్ చేసుకుంటారు. దానిలో చూస్తే వీళ్ళ ఫోన్స్ లలో 1,00,000 పాయింట్స్ క్రెడిట్ అయి ఉంటాయి. ఇంకా చెప్పండి, ఇదంతా చూసిన తర్వాత మీకు ఈ స్కూల్ కి వెళ్ళాలని ఉందా? ఇంకా టీచర్ ఇది కూడా చెప్తుంది, ఈ స్కూల్లో పిల్లల్ని వాళ్ళకి వచ్చిన ఎగ్జామ్ మార్క్స్ బట్టి జడ్జ్ చేస్తారు. ఇక దీని తర్వాత మనం అయానో కోజీని మాల్ లో చూస్తాం. తను షాపింగ్ చేస్తూ ఉంటాడు. ఇక తను షాపింగ్ కంప్లీట్ చేసి బిల్ ని పే చేయడానికి వెళ్తే అక్కడ ఈ పాయింట్స్ ఏం తనకి మనీ లాగానే యూజ్ అవుతూ ఉన్నాయి. దీన్ని చూసి తను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు. ఇక తను ఇలాగే వెళ్తుంటే తనకి మళ్ళీ అదే అమ్మాయి కనిపిస్తుంది. ఇప్పుడు అయానో కోజీ ఈ అమ్మాయితో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాడు. తను అంటాడు, మనం క్లాస్ లో పక్కకే కూర్చుంటాం, సో మన ఇద్దరం ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇక ఈ మాట విని ఈ అమ్మాయి అంటుంది, ఒకవేళ నేను నీకు నా పేరు చెప్పకపోతే నువ్వు ఏం చేస్తావు? దీనిపై అయానో కోజీ అంటాడు, ఇది చాలా వింతగా ఉంటుంది, మనం 3 ఏళ్ల నుంచి ఒకే క్లాస్ లో ఉన్నాం, అయినా కానీ మన ఇద్దరికి మన పేర్లు తెలీదు. ఇది విని తను తన పేరునైతే చెప్తుంది. తన పేరు వచ్చేసి సుజునే హోరికితా. ఇక్కడ అయానో కోజీ సుజునే యొక్క లాస్ట్ నేమ్ విని తనతో అడుగుతాడు,
ప్రెసిడెంట్ కి నీకేమైనా కనెక్షన్ ఉందా, ఎందుకంటే అతని పేరు ఎండింగ్ లో కూడా హోరికితే అని వస్తుంది. ఇది విని షిజునే తను ఇగ్నోర్ చేసి తన షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ షిజుమే లో ప్రైజ్ ఉన్న వాటన్నిటిని కొంటూ ఉంటుంది. దీన్ని చూసి హయానోకోజి అంటాడు, నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, కానీ ఇక్కడ షిజుమే తన మాటల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇలాగే వీళ్ళిద్దరు షాపింగ్ చూస్తుంటే ఒకటేసారి వీళ్ళ చూపు ఫ్రీ వస్తువులపై పడుతుంది. దీన్ని చూసి హయానోకోజి అంటాడు, ఈ వస్తువులు ఆ పిల్లల కోసం అనుకుంటా, ఎవరైతే తొందరగా వాళ్ళ పాయింట్స్ ని ఖర్చు పెట్టారు. దీన్ని చూసి షిజుమే అంటుంది, ఎవరైనా ఇంత మనీని ఎంత సింపుల్ గా ఎందుకు ఖర్చు పెడతారు. ఇక వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకుంటుంటే బయట ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం ఇయ్యాలక చూసిన అతన్ని చూసాం, తను సీనియర్స్ తో గొడవ పడుతూ ఉంటాడు. కానీ వీళ్ళేమో ఇతన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వెళ్లే ముందు ఒకటైతే చెప్తారు. తను అంటాడు, కొన్ని రోజుల తర్వాత మీకు ఈ స్కూల్ యొక్క డార్క్ రియాలిటీ తెలుస్తుంది. ఇంకా హయానోకోజి బయటకు వచ్చి ఇదంతా వింటూ ఉంటాడు. తన మనసులో అనుకుంటాడు, అసలు ఈ సీనియర్ ఏం చెప్పాలని అనుకుంటున్నాడు. ఇక్కడ హయానోకోజి క్లాస్మేట్ ఏమో డస్ట్బిన్ ని కింద పడి సగంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా హయానోకోజి చూస్తూ ఉంటాడు. తను ఇది కూడా నోటీస్ చేస్తాడు, తన వెనకాల చాలా సర్వేలెన్స్ కెమెరాలు తను చూస్తూ ఉన్నాయని. ఇక దీన్ని చూసి తను ఆ డస్ట్బిన్ ని కరెక్ట్ గా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇది అయిపోయినాక మనం కొన్ని రోజుల తర్వాత సీన్ అయితే చూస్తాం. ఇక్కడ హయానోకోజి అంటూ ఉంటాడు, నేను ఇప్పటి వరకు ఏ ఫ్రెండ్స్ ని చేసుకోలేకపోయాను. దీన్ని చూసి షిజుమే అంటుంది, నిన్ను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. దీనిపై హయానోకోజి అంటాడు, నువ్వు కూడా నాలాగే ఉన్నావు, నీకు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు. దీనిపై షిజుమే అంటుంది, నాకు ఫ్రెండ్స్ ని చేసుకోవాలంటే నేను చేసుకోగలను, కానీ నాకు అదంతా ఇష్టం లేదు. ఇక హయానోకోజి కాఫెటీరియాకి వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఇక తను వెళ్తుంటే తనకి కుషిదా కనిపిస్తుంది. కుషిదా అంటుంది, నాకు షిజుమేతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, దీనిలో నువ్వు నాకు హెల్ప్ చేయగలవా, ఎందుకంటే నేను షిజుమిని నెంబర్ అడిగినప్పుడు తను నేను నీకు ఇవ్వనని చెప్పింది. దీనిపై హయానోకోజి అంటాడు, తను నాకంత క్లోజ్ ఫ్రెండ్ ఏమీ కాదు, అందుకే నేను నీకు దీంట్లో అంతగా హెల్ప్ చేయలేను. కానీ ఇక్కడ కుషిదా హయానోకోజి చెప్పిన మాట వినదు. తను ఉంటుంది, ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చేసి పెట్టు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం క్లాస్ సీన్ అయితే చూస్తాం. ఇక్కడ మిస్ అయ్యేమో వీళ్ళకి అందరికి లెసన్ చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళెవ్వరు ఆ లెసన్ వినరు. ఇక్కడ కొందరేమో పడుకుని ఉంటారు, కొందరేమో మాంగా చదువుతూ ఉంటారు. ఇక్కడ మిస్ అయ్యేమో తన క్లాస్ చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత షిజుమే అంటుంది, మిస్ అయ్యి చెప్పిన క్లాస్ ని ఎవరు వినడం లేదు, అయినా కానీ మేము ఎవరిని ఏమనలేదు. ఇది విని హయానోకోజి అంటాడు, ఇది కూడా ఒక రూల్ కావచ్చు కదా, అదేదైనా కానీ నువ్వు నాతోటి క్యాఫెటేరియాలోకి వస్తావా. ఇది విని షిజుమే ఫస్ట్ అయితే హయానోకోజిని చూస్తూ ఉంటుంది. ఇక కొంచెంసేపు చూసిన తర్వాత తను కూడా రెడీ అవుతుంది వెళ్ళడానికి. ఇంకా హయానోకోజి ఇక్కడ రీజన్ కూడా చెప్తాడు, మన ఇద్దరం కలిసి ఎందుకు వెళ్ళాలో అని. అదేంటంటే అక్కడ ఎప్పుడు అమ్మాయిలే ఉంటారు, ఇంకా నాకు వాళ్ళ మధ్య నుంచి వెళ్ళాలంటే కొంచెం వెరైటీగా ఉంటుంది, అందుకే నువ్వు నేను కలిసి వెళ్తే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు క్యాఫెటేరియాకి ఎంటర్ అవుతారు. ఇక ఇలాగే వీళ్ళు వెళ్తుంటే వీళ్ళకి ఖాళీగా ఉన్న ఒక సీట్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు హయానోకోజి అంటారు, ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూసి కపుల్స్ అని అనుకుంటారేమో. ఇది విని షిజుమే హయానోకోజి వైపే చూస్తూ ఉంటుంది. ఇక తను ఇలా చూడడం చూసి హయానోకోజి అంటాడు, నేను జోక్ చేశా. ఇక వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి కుషిదా వస్తుంది. తను అంటుంది, మీరిద్దరు ఎప్పుడు ఇదే ప్లేస్ లో కూర్చుంటారా. ఇది విని హయానోకోజి అంటాడు, లేదు మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం. ఇప్పుడు హయానోకోజి కుషిదా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని చూసి షిజుమే లేస్తుంది. తను అంటుంది, మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంకా షిజుమే అంటుంది, కుషిదా వచ్చిన తర్వాత నీకు నా హెల్ప్ అవసరం లేదనుకుంటా. దీనిపై హయానోకోజి అంటాడు, నువ్వు అలా ఆలోచించకు, మేమిద్దరం జస్ట్ క్లాస్మేట్స్. ఇప్పుడు షిజునే అంటుంది, అలా అని కాదు, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని ఉంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం వింతగా ఉంది, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి రాగానే ఇక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇంకా క్లాస్ కంప్లీట్ అయ్యి ఎక్కువ సేపు కూడా కాలేదు. ఇది విని హయానోకోజి అంటాడు, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఇదంతా మేము ప్లాన్ చేసాం. అంటే కుషితా హయానోకోజి కలిసి ఈమెను ఇక్కడికి రప్పించారు ప్లాన్ చేసి. ఇప్పుడు కుషితా షిజునే యొక్క చేయి పట్టుకుంటుంది. తను అంటుంది, నువ్వు ప్లీజ్ నాతో ఫ్రెండ్షిప్ చేయి. దీనిపై షిజునే అంటుంది, నువ్వు నీ టైం ని నా మీద వేస్ట్ చేయకు. ఇది విని కుషితా అంటుంది, నువ్వు నాతో గనుక ఫ్రెండ్షిప్ చేయలేదంటే నువ్వు 3 ఏళ్ల దాకా ఒంటరిగా ఉంటావు. ఇది విని షిజునే అంటుంది, నేను 9 ఏళ్ల నుంచి ఒంటరిగా ఉన్నాను. ఇక తను ఇలాగే ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కుషితా హయానోకోజికి సారీ చెప్తుంది, ఎందుకంటే తన వల్ల షిజునే హయానోకోజి మీద కోపంగా ఉంది. ఇక హయానోకోజి సర్లే అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతారు. ఇంకోవైపు ఈ పిల్లలందరూ పైసలను అయితే ఎలా పడితే అలా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక మనం మనీ విషయం పక్క పెట్టి లెసన్స్ జోలికి వెళ్తేనైతే టీచర్ ఏమో లెసన్స్ చెప్తూ ఉంటుంది, వీళ్ళేమో ఫోన్స్ చూస్తూ ఉంటారు. ఇక ఒక విధంగా ఈ స్కూల్ పొరగాలు అయితే ఫిక్స్ అయిపోతారు, ఇక మా లైఫ్ ఫుల్ ఎంజాయ్ అని. ఇంకా పాపం వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ సంతోషం అంతా నెక్స్ట్ మంత్ 1వ తారీఖు దాకానే ఉంటది. అదెందుకనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక మనం చూసగానే నెక్స్ట్ మంత్ ఫస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనకి తెలిసిందే కదా, ప్రతి నెల ఫస్ట్ కి వీళ్ళ ఫోన్లలో 1 lakh పాయింట్స్ క్రెడిట్ అవుతాయి, కానీ ఈ నెల మాత్రం క్రెడిట్ అవ్వలేదు. ఇదంతా చూసి పిల్లలు అసలు షాక్ లో ఉంటారు, వీళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. సో ఇప్పుడు వీళ్ళు మేంతో అడుగుతారు, మీరు ప్రతి నెల చెప్పినట్టు 1 lakh పాయింట్స్ మాకు క్రెడిట్ అవ్వలేదు, సిస్టమ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా. దీనిపై మేమంటుంది, సిస్టమ్ వల్ల ఏ తప్పు జరగదు, మీరు నిజంగానే చాలా పిచ్చోళ్ళు, ఎవరైనా 1 lakh పాయింట్స్ మీకు ఎందుకు ఫ్రీగా ఇస్తారు. ఇంకా మీరందరూ క్లాస్ లో 90 times అబ్సెంట్ అయ్యారు, ఇంకా 300 times మీరు మొబైల్స్ చూస్తూ దొరికారు, ఇంకా ఇవన్నిటి వల్లే మీకు ఈసారి పాయింట్స్ అనేవి రాలేదు. ఇది విని ఒక స్టూడెంట్ అంటాడు, ఇదంతా మీరు మాకు ముందే చెప్పుండాలి కదా. దీనిపై మేమంటుంది, నేను మీకు ముందే చెప్పాను, ఈ స్కూల్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ని బట్టి వాళ్ళని జడ్జ్ చేస్తుంది, దీన్ని బట్టి చూసుకుంటే మీరంతా ఇప్పుడు యూజ్లెస్. సో దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను యానిమేస్ ని కొంచెం ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయాలా, అది కూడా కమెంట్ చేయండి. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా కొత్త
కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.